హాయ్ మేడం, ఈ మధ్య చాలా బిజీ అయిపోయినట్టున్నారు, అసలు పట్టించుకోవట్లే కదా. నేనేం బిజీ ఉంటున్నా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఖాళీనే కదా. కొత్త కొత్త ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు ఇంటికి. ఎవరతను నాకు ఎప్పుడు చెప్పలేదు మరి. ఓ వాడా, నాకు ఫ్రెండ్ లాంటోడు. ఫ్రెండ్ లాంటోడు ఏంటి? ఆహా, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అందుకేనేనా మీ బావతో పెళ్ళొద్దు అంటున్నావు? హలో, నేను అన్నది ఒకటైతే నువ్వు ఇంకోలా అర్థం చేసుకోకు. నాకు ఫ్రెండ్ లాంటోడని చెప్తున్నా. ఓహో, ఫ్రెండ్ లాంటానని చెప్పేసి అంటున్నావు అంటేనే నాకు అర్థమైపోతుంది. అందుకేనేనా ఇంటికి రమ్మన్న ప్రతిసారి హైదరాబాద్లోనే ఉంటా అంటావు? అట్లా కాదు పిల్లగా, హైదరాబాద్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు వీడు తప్ప. పైగా చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్. సరేలే మేడం, నాకు అర్థమైందిలే. సరే, నువ్వేం అర్థం చేసుకున్నావు చెప్పు. ఏముంది, పెళ్ళొద్దు అంటున్నావు, పైగా మీ బావని కూడా వేసుకొని అంటున్నావు. ఇక్కడనే క్లియర్గా అర్థమైపోతుంది కదా. అదే ఏం అర్థమైందా అని చెప్పి అడుగుతున్నా, క్లియర్గా చెప్పు నాకు. నేను నీకు చెప్పేంత పెద్దోని కాదులే. అయినా నువ్వు అక్కడ హైదరాబాద్లో ఉండి ఏం తిరుగులు తిరుగుతున్నావు, ఏం కథలు పడుతున్నావు నేను అన్న చూస్తున్నానా? ఇగో నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడక చెప్తున్నా. కథలు పడుడేంది? నిజమే కదా నేను అన్నది. నువ్వు హైదరాబాద్లో ఉండి ఏం చేస్తున్నావు నేను చూస్తున్నానా? నువ్వు చూస్తే నాకేంది, చూడకుంటే నాకేంది? ఏదో మా ఇంట్లో ఉంటున్నావు కదా అని చనివిస్తే అడ్వాంటేజ్ తీసుకొని బాగానే మాట్లాడుతున్నావు కదా. అవును, మన మధ్యలో అంత క్లోజ్నెస్ ఉంది కాబట్టి ఆ చనువుతోనే మాట్లాడినా. అదంతా కాదు, హైదరాబాద్ ఉంటే ఏదో కథలు పడ్డట్టేనా? నువ్వు మనసులో ఏదో పెట్టుకొని నా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడక చెప్తున్నా. నేను ఇష్టం వచ్చినట్టు ఎక్కడ మాట్లాడినా? జస్ట్ నార్మల్గా అందరూ అనుకున్నట్టే కదా నేను కూడా మాట్లాడింది. ఇగో రాఘవా, ఫస్ట్ నీ లిమిట్స్ ఏందో నువ్వు తెలుసుకో. ఇంకోసారి ఇట్లా అడ్వాంటేజ్ తీసుకొని నా దగ్గర మాట్లాడకు. ఇంకొకసారి నా గురించి కనుక తప్పుగా మాట్లాడితే అస్సలు బాగుండదు చెప్తున్నా. అరే వెళ్ళిన పని ఏమైంది? ఎక్కడికి వెళ్ళినా కానీ 10-15 వేలు ఇస్తా అంటారు. అదే జాబ్ చేయాలా దాన్ని ఆలోచిస్తాను దివ్య. ఇప్పుడున్న టైంలో ఆ 15,000 కూడా మనకు ఆసర అవుతుంది కదా, చేయకపోయినా హరి. అదే దివ్య, నేను అడిగినాకనే ఏదైనా డిసిజన్ తీసుకుందామని చెప్పేసి ఆయన ఇక. అవునా, సరే మరి ఈ ఫస్ట్ నుంచి అయితే జాయిన్గా. సరే, కానీ ఈ రోజంతా ఏం చేసినావు ఇంట్లో? బోర్ కొట్టింది ఏమన్నా? బోర్ కొట్టింది హరి. అట్లా అన్వేష్కి ఫోన్ చేసి కొద్దిసేపు మాట్లాడినా. అవునా, ఏమంటాను దివ్య మరి? పాపం హరి, అన్వేష్కి అట్లా పుట్టుకతోనే వచ్చిందట. ఎన్ని హాస్పిటల్ చూపించినా సెట్ కాలేదట. సరే దివ్య, ఊళ్ళ గురించి మనకి ఎందుకు లేదు కానీ తలకాయ వస్తుంది, ఇంట్లో చాయ్ పెట్టుకో. సరే హరి.